కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రౌండ్ టేబుల్ సమావేశంతో సమాప్తం అవుతుంది. తర్వాత మీరు ప్రకటించారు సభలో, కానీ రౌండ్ టేబుల్ ఇంకా తర్వాత బహిరంగ సభ అటువంటి ఏమైనా జరగబోతుంది? అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ కార్యక్రమాలు ఉంటాయండి. అయితే ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 12వ తారీఖు అంటే ఈ నెల 12వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ఉంటుంది. ఈ మహాధర్నాలో ఇతర రాష్ట్రాల నుంచి గెస్ట్లను, అట్లనే మన రాష్ట్రంలో బీసీ హక్కుల కోసం పనిచేసినటువంటి పెద్దలను, మేధావుల్ని, విద్యార్థుల్ని, మహిళలను అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని పెద్ద ఎత్తున మహాధర్నా పెట్టబోతా ఉన్నాము. సో దాని ద్వారా ఈ ఎజెండా మొత్తం ఏదైతే ఉందో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సినటువంటి ఎజెండా ఈ 3 అంశాలను కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఒకటి, జ్యోతిబా పూలే విగ్రహానికి సంబంధించినటువంటి పాజిటివ్ ప్రకటన ఏప్రిల్ 11 లోపల ప్రభుత్వం నుంచి రాబట్టాలన్నది మొదటిది. రెండవది, ఇప్పుడు వచ్చేటటువంటి బడ్జెట్లో 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాలన్నది రెండవది. మూడవది, బీసీ జనగణన తక్షణమే చేపట్టి 42% ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని హామీలు చేశారో ఆ 42% పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా మూడవ డిమాండ్. ఈ మూడింటి కోసం కార్యాచరణ రూపొందించారు. బడ్జెట్ సమావేశంలో మీ ప్రజాప్రతినిధులు లేవనెత్తే అవకాశం ఉందా? డెఫినెట్ మేము లేవనెత్తుతాము. ఇతర పార్టీలతో అందరితో సమన్వయం చేసుకుంటాము. కలిసి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఒక పక్క శాసనసభలో, ఒక పక్క ప్రజాక్షేత్రంలో, అవసరమైనప్పుడు ఢిల్లీలో కూడా ఉద్యమాలు ఉంటాయి. ఒకటే విమర్శ వస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేకపోయారు, మళ్ళీ ఇప్పుడు అందరి మీద దొరుకుతున్నారని తీవ్రమైన విమర్శ మాత్రం బయట వస్తుంది. ప్రధానంగా ఒకటండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏనాడు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏనాడు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు రానన్నటువంటి నిధులలో మార్కెట్ కమిటీ లాంటి వాటిలలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి నాయకత్వాన్ని పెంపొందించే అంశాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అయితే అదే ఒరవడిని ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొనసాగించే ఆలోచనలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండింది. సరే, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్న వేస్తా ఉన్నాం. వాళ్ళు చేస్తే మంచిది. థ్యాంక్ యూ.